రాసిన రెండో పత్రిక కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం మధ్యలో ఉండొచ్చు చూడండి. ఇవ్వండి. మీ అందరికి తెలియవలసిన విషయం ఏంటంటే బైబిల్లో అందరికీ అన్ని, కొందరికి కొన్ని, మరికొందరికి మరికొన్ని. బైబిల్ మీరు చదివేటప్పుడు నువ్వు దశంభాగం ఇవ్వకపోతే నువ్వు సంపాదించిన డబ్బులన్నీ సిలి సంచులో వేసినట్టు ఉంటుంది. మాలాకి గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి అది అందరికీ కాదు, ఇజ్రాయేలులకి. కొత్త నిబంధన ప్రకారం మనం ఏమివ్వాలి అంటే శరీరాన్ని సజీవ యాగంగా దేవుడికి సమర్పించాలి. పాత నిబంధన ప్రకారం దశంభాగం ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పే మాట ఒకసారి మీరు చూసుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆవగింజంత విశ్వాసం ఉంటే సరిపోద్ది అన్నాడు. ఆయన చెప్పిన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల మాటలు పరిపూర్ణం కానప్పుడు రాయబడిన మాటలండి. వాక్యం పరిపూర్ణం కానప్పుడు రాయబడిన మాటలు. నేను సువార్తలో మాటలే పట్టుకుని పరలోకానికి వెళ్ళిపోతానంటే కుదరదు. పత్రికల్లో ఉన్నదే మనకి మెయిన్. అంటే యేసుక్రీస్తు చెప్పింది తప్ప కాదు, యేసుక్రీస్తుకి అందిన దాని ప్రకారం చెప్పాడు. అక్కడికి మళ్ళీ వెళ్ళి పరలోకానికి వెళ్ళి తండ్రి దగ్గర పరిశుద్ధాత్ముడికి ఇద్దరు కలిసి నేర్పించి మళ్ళీ పంపిస్తే శిష్యులు మాటలన్నీ రాశారు. రాసిన మాట ఏంటో చూడండి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం మధ్యలో ఉంటుంది చూడండి. మీ విశ్వాసము ఆవగింజంత ఉంటే సరిపోద్ది అన్నారు. మరి ముందు వీళ్ళకి తెలిసిందంటారు విషయం. తెలిసింది. ఎవరికి తెలియలేదండి? ఈనాటి బోధకులకు తెలియలేదని పాపం. ఎంత దారుణాతి దారుణం అండి. ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది సరిపోద్దండి. ఇప్పుడు ఆవగింజంత విశ్వాసం ఉంటే సరిపోద్దా? మరి ఇక్కడ ఏమంటున్నాడు? అభివృద్ధి. ఆవ చెట్టు ఎలా పెరుగుతూ ఉంటుందో మన విశ్వాసం కూడా అలా పెరుగుతూనే ఉండాలి. ఇప్పుడు మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది. ఆవగింజ, ఆవ చెట్టు, పక్షుల నివాసం అభివృద్ధి జరిగినట్టు మన విశ్వాసం కూడా అలాగా అభివృద్ధి చెందాలి. ఆవగింజంత ఉంటే సరిపోదు. కొందరు ఏమంటున్నారంటే నాకు ఏ పనులు లేకుండా ఉంటే దేవుని పని బాగా చేస్తానని అంటున్నారు. ఏ పనులు లేకుండా ఉంటే కుమ్మేస్తానండి దేవుడి పని అంటున్నారు. ఏంటి? ఏ పని, పిల్లలు, అమ్మ, నాన్న, మా అమ్మ, తాత ఏమీ లేకుండా నన్ను ఫ్రీగా వదిలేస్తే అసలు ఏ రకంగా చేయాలంటే ఆ రకంగా చేస్తాను దేవుడి పని అంటున్నారు. నిజమేనంటారా? గుర్తుంచుకోండి, చదివే పిల్లవాడు చదివే దేవుడే, దేవుడి పని దేవుడి పని. ఉద్యోగం చేసేవాడు ఉద్యోగమే దేవుడి పని. అది అయిపోవాలి, ఇది అయిపోవాలి. ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ అయిపోవాలి, దేవుడి పని అయిపోవాలి. కానీ ఫంక్షన్ అయిపోతుంది కానీ దేవుడి పని ఆగిపోతుంది. ఒకసారి మళ్ళీ చెప్తాను మీకు. చదివే పనే, దేవుడి పని. బైబిల్ చదవటం ఏది ఆగకూడదంట. నేను చెప్పేది అన్నీ వదిలేసి ఫ్రీగా ఉంటేనే దేవుడి పని చేస్తానంటే కుదరదు. ముందు పొద్దున కూడా మీకు దాన్ని క్లూ చెప్పేస్తా. పొద్దున్న పెళ్ళే, పిల్లలే, దేవుడి పని. లేదండి నాకు చిన్నపిల్లలండి కుదరట్లేదండి. నాకు చిన్నపిల్లలే. మొన్న ఆదివారం 8 పాఠాలు చెప్పాను. ఈ ఆదివారం కూడా 8 పాఠాలు చెప్పాను. చెప్పిన పాఠం చెప్పకుండా చెప్తామండి, కొత్త విషయాలే చెప్తాం. తర్వాత చూసుకోండి. ఫంక్షనే, దేవుడి పని. ఏది ఆగకూడదు. అది అయిపోతుంది. కానీ ఏది ఆగిపోతుందంటే మనకి దేవుడి పని అనేది ఆగిపోతుంది. అన్నీ ఆగిపోయినా పర్లేదు కానీ దేవుని పని మాత్రం ఆగిపోతుంది. ఆగిపోతే ఏం జరుగుతుందండి? ముద్దు పెట్టుకోలేదని ఆయన కోపం వస్తుంది. పొద్దున్న చెప్పాను మీకు, కుమారుడిని ముద్దు పెట్టుకోకపోతే నాకు కోపం వస్తుంది, నా కోపం తొందరగా రగులు పడుతుంది, జాగ్రత్త అని చెప్పాడు. పార్ట్ 3లో ఏం చెప్పానండి? ఇది పార్ట్ 3 అయిపోయింది. ఏం చెప్పాను ఈ పార్ట్ 3లో? పార్ట్ 2లో ఏం చెప్పాను? విశ్వాసము, క్రియ రెండు ఉంటేనే మన విశ్వాసం బ్రతుకుంటుంది. పార్ట్ 3లో విశ్వాసం అనేది ఆవగింజంత అయితే అభివృద్ధి చెందవలసిన పని లేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి అంటే చెప్పండి. అభివృద్ధి చెందాలి అంటే అన్నీ వదిలేసి కూర్చుంటే
అభివృద్ధి చెందటం కాదు. ఎలాగంటే విశ్వాసంలో ఎదగడం లేదు, విశ్వాసంలో అభివృద్ధి చెందడం లేదు అంటే చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే నాకు అది ఉంది, ఇది ఉంది, ఆ పని, ఈ పని అని అంటూ ఉంటారు. ఇంటి పనే, వంట పనే, దేవుడి పని. ఆదివారం ఇవాళ ఎంతమంది వంట చేసుకోకుండా వచ్చారు చెప్పండి? అందరం చేసుకుని ఆ పని అయిపోయింది, ఈ పని మళ్ళీ ఈరోజు నేను ప్రార్థనకి వెళ్ళాలి, వంట చెయ్యను, బట్టలు ఉతకను, ఇల్లు తోడవను. ఆ పని అయిపోవాలి, ఈ పని అయిపోవాలి. అదే విశ్వాసం. అది విశ్వాసం అభివృద్ధి చెందటం అనమాట. 2 పనులు అయిపోవాలి. పొలం పని అయిపోవాలి, బైబిల్ పాఠం చెప్పడం కూడా అయిపోవాలి. ఏది ఆగకూడదు. అలా ఆగిపోతున్నాము అంటే విశ్వాసంలో మనం ఎదగడం లేదే అని అర్థం అనమాట. ఏది ఆగకూడదు. మన పనులు ఆగడం లేదు, కానీ దేవుడికి సంబంధించిన పనులు మాత్రం ఏమైపోతున్నాయి అంటే అప్పుడప్పుడు ఆగిపోతున్నాయి. ఇది అయిపోవాలి, అది అయిపోవాలి. ఏమండి మీరు గుర్తుంచుకోండి, వారం రోజులు నా చర్చికి రండి, ఆదివారం మాత్రమే మీ పనులు చేసుకోండి అని దేవుడు అన్నాడండి. అంటే అత్యవసరమైన కొన్ని పనులు, ఈరోజు వర్షం వచ్చింది, కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. దానికి దేవుడు ఏమన్నాడు? కొట్టడో తిట్టడో. మనం చెప్పే కారణం ఆయన ఒప్పుకునేది అయి ఉంటే ఏమి ఉండదు. చెప్తుంది ఏం చెప్పాడండి? 7 రోజులు చర్చికి రండి, 6 రోజులు చర్చికి రండి, ఆదివారం మాత్రం మీ పనులు చేసుకోండి అన్నాడా? 6 రోజులు మీ పని చేసుకోండి. సచ్చారేట. 6 రోజులు మీ పని చేసుకోండి, నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టినా, ఒక్క రోజు మాత్రం నాకేమండి. మంచోడే కాదా చెప్పండి? మంచోడేనండి, చాలా మంచోడే. అది అయిపోవాలి మనకి, ఇది అయిపోవాలి. వారానికి ఒక్కసారే కాబట్టి నోవాహు గారిని దేవుడు ఏం చెప్పాడు? వాడ కట్టమన్నాడు. దేవుడు ఆ పెళ్లికి ముందు చెప్తే కట్టేవాడిని. అప్పుడు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు పుట్టేశారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి సంపాదించాలి, వాళ్ళకి ఆస్తులు కూడబెట్టాలి, వాళ్ళని పెంచాలి, పిల్లలకి అనారోగ్యం, పిల్లలకి అనారోగ్యం, ఏదో ఎన్ని చూసుకోండి, వాడ కట్టమంటావేంటి అన్నాడండి. పిల్లలే, భార్యే, సంసారమే దేవుడి పని. వాడ కట్టేశాడా? కట్టలేదా? ఎప్పుడైనా ఎక్కడైనా పెళ్ళి అవ్వకుండా ఉంటే ఇంకా బ్రహ్మాండం కట్టేవాడిని వాడన్నాడండి. చెప్పిన టయానికి చెప్పిన కొలతలో చేస్తాడు. ఇది అయిపోయింది, అది అయిపోయింది. ఏదన్నా ఆగిందంటే 2 కూడా ఆగాలంటే ఏం చేస్తున్నట్టు నోవాహు గారు? విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నట్లు. కుటుంబం పని అయిపోయింది, దేవుడి పని కూడా అయిపోయింది. ఏ కార్యం కూడా ఆగలేదు. హానోకు దేవునితో నడిచిన రాయబడింది. దేవుడితో నడవమన్నప్పుడు భార్య ఉంది, తండ్రి, పిల్లలు ఉన్నారు, తండ్రి, వీళ్ళందరూ లేకుండా చక్కగా నడుస్తాను నీతో అన్నాడా? కుటుంబం పని అయిపోయింది, దేవుడితో నడవటం కూడా అయిపోయింది. మన విశ్వాసం అభివృద్ధి చెందుతున్నాం అనే దానికి ఇది ఒక సూచన అనమాట. ఏ పని కూడా మనకి ఆగకూడదు. ఏది ఆగకూడదంటే దేవుడి పని ఆగకూడదు, మన పని ఆగకూడదు. మన పనులు చేసేసుకోవాలి, దేవుడి పనులు కూడా మనం చేసుకోవాలి. అప్పుడు మన విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నట్లు, అంతకంతకు అభివృద్ధి చెందినట్లు. ఆవగింజంత ఉంటే సరిపోద్దా? సరిపోదు. యేసుక్రీస్తు అన్నమాట తప్ప. భావాన్ని తీసుకోవాలి. ఆవగింజ లాంటి విశ్వాసం మనకి ఉండాలి. అంతకంతకు మనకి విశ్వాసం అనేది ఒకసారి చూడండి, 10-15 చూడండి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది అంటే అంతకంతకు ఏమవ్వాలంటే మన విశ్వాసం అనేది అభివృద్ధి అవుతూనే ఉండాలి. ఆవగింజంత ఉంటే సరిపోదు. వాక్యం పరిపూర్ణం కాకముందు ఆవగింజంత విశ్వాసం అని చెప్పడం జరిగింది. వాక్యం పరిపూర్ణమైన తర్వాత చెప్పిన మాట మీ విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఫిలిప్పీ పత్రిక చూడండి, 1వ అధ్యాయం 26వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. మీ విశ్వాసమందు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. మీ విశ్వాసమునందు అభివృద్ధియు అంటే ఆవగింజంత ఉంటే సరిపోదు కదా. అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము అంటే ఆవగింజంత విశ్వాసం చాలు అంటే కుదరదు. విశ్వాసం నందు అభివృద్ధి చెందాలి. విశ్వాసం నందు అభివృద్ధి చెందుతూ ఇంకోటి ఏముండాలన్నాడు? ఆనందమును. మన పనిలో ఆనందం ఉండాలి, దేవుడి పనిలో కూడా ఆనందం. రెండిట్లో కూడా మనకి ఆనందంలోనే ఉండాలి. మీకు కూడా చూడండి, రాసిన పాట రాయకుండా రాశానండి. మీకు ప్రతి పాటలో కూడా దాంట్లో వచ్చిన దీంట్లో ఏది కూడా సంబంధం లేకుండా 100 పాటలు రాయడం జరిగింది. చెప్పిన పాటలు చెప్పకుండా చెప్తున్నానండి. మీకు
చాలామంది మిస్ అయిపోయిన పాఠాలు మళ్ళీ వింటే తప్పితే మీకు అవి అందవండి. అవి నీకు 2026లో బుక్ ఇచ్చి పరీక్ష పెట్టినప్పుడే అవి మీకు అందటం అనేది జరుగుతుంది. మీకు గ్రంథ వివరణలు పరిసర ప్రాంతాలు ఎవ్వరూ నేర్పించరు. మీకు గ్రంథ వివరణలు అనేవి అవి కూడా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా నేర్చుకోండి. ఒక ఆయన పెద్ద బోధకుడు అండి, నాకన్నా ముందు నుంచి సర్వీస్ మొదలుపెట్టాడు. సుమారు నాకన్నా 15 సంవత్సరాల ముందే మొదలుపెట్టాడు. మొన్న యూట్యూబ్లో ఆయన వీడియో ఒకటి చూశాను. ఏంటంటే 10లో 1 అన్నాడు. 10లో 1 ఏంటది? ఆల్రెడీ మనం ఇది 6 నెలల క్రితమే రిలీజ్ చేస్తాం, పాఠాలు రిలీజ్ చేస్తాం, సెమినార్ రిలీజ్ చేస్తాం. ఏంటండి అది? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుట ఎట్లు 10 ఆజ్ఞలు కలిపి దేవుడు ఒక దాంట్లో పెట్టాడు. ఆజ్ఞల విభజన అంతా మీకు 12-24 భాగాలు చెప్పేశారు. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన ఏంటంటే 10లో 1 అంట. ఫస్ట్ స్టార్ట్ చేసింది మనమేనండి, గుర్తుంచుకోండి. 10లో 1. ఆరోగ్యానికి సంబంధించి కూడా మనమే ఓదర కొట్టేసాం అంతే యూట్యూబ్లో. మళ్ళీ ఒక్కొక్కళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆరోగ్యం మీద వస్తున్నారు. ఆల్రెడీ క్యాలెండర్లు కూడా మనం రిలీజ్ చేయడం కూడా జరిగింది. 10లో 1 ఏంటి? 10లో 1 10 ఆజ్ఞలు కలిపి ఒక ఆజ్ఞ. ఇప్పుడు వచ్చారు లైన్లోకి జనాలు. 10 ఆజ్ఞలు కలిపి ఒక ఆజ్ఞలోకి వచ్చినాయి. అప్పటి వరకు ఏం చెప్పారంటే 10 ఆజ్ఞలు మనకు కాదు ఇజ్రాయేలీలకి, మనకు కాదు ఇజ్రాయేలీలకి, కొత్త నిబంధన మనకు అన్నారు. మొత్తం అందరికీ అన్ని, కొందరికి కొన్ని, మరికొందరికి మరికొన్ని. 10లో 1 అని ఇప్పుడు చెప్తున్నారు 8 నెలల తర్వాత. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఫిలిప్పీ పత్రికలో ఏం రాయబడింది మనకి? మీ విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందము, ఎల్లప్పుడూ ఆనందముగానే ఉండుడి. కాబట్టి ఏం చేయాలి మనం? విశ్వాసంలో ఆవగింజంత ఉంటే సరిపోదు. అభివృద్ధి పొందుతున్నామని ఎలా తెలుస్తుంది అంటే ఎదుగుదల అనేది ఉండాలి. మీకు క్రితం ఆదివారం ఉదయం 3 పాఠాలు చెప్పానంటే సాయంకాలం 3 పాఠాలు చెప్పాను. ఆల్రెడీ టైం టేబుల్ ఇచ్చా, ఎవరు చెప్పలా. అలాగే నేను మిమ్మల్ని ఏమంటున్నా, ఎదుగుదల ఏది? ఎవరి పాఠం వాళ్ళు చెప్పేసుకుంటే వెళ్ళిపోవాలండి. మన పని అయిపోవాలి, ఈ పని అయిపోవాలి. అది ఆగకూడదు, ఇది ఆగకూడదు. ఇది ఆగుతుంది అంటే అర్థం ఏంటంటే అభివృద్ధి కొంచెం సన్నగిల్లిందని అర్థం. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని బాణం నాకు తగిలిద్ది, మీకు తగిలిద్ది. మొహమాటంగా నేను ఏది కూడా చెప్పను. మీరు వచ్చినా ఇష్టమే, రాకపోయినా ఇష్టమే. వాక్యం ఏదైతే చెప్పిందో అదే చెప్పడం మీకు జరిగిద్ది. ఈరోజు కూడా ఉదయం ఒకటి చెప్పినప్పుడు 4 పాఠాలు చెప్పడం అనేది జరుగుతుంది. క్రితం వారం ఈ వారం ఇన్ని పాఠాలు చెప్పడం వల్ల ఈ వారంలో 4 పాటలు రిలీజ్ అవ్వాలి, ఆగిపోయింది. మొన్న వారం రాయేష్ పాఠం చెప్పాడు, బాగరో పాఠం చెప్పాడు, ప్రసాద్ ఒకటి చెప్పింది, కోటేశ్వరరావు చెప్పి ఒక వారం గుర్తుందా? నన్ను ఆపేశారు కదా, నా పాటలు ఆగిపోయినాయి కదా, నాకు ఖాళీ దొరికింది కదా, 4 పాటలు రిలీజ్ చేస్తాం మన వారంలో. ఈ వారం ఒక పాట కూడా రిలీజ్ చేయడానికి టైం లేదంటే అర్థం ఏంటంటే నేను ముందు పాఠాలు రాసేసుకుంటా, తర్వాత నాకు పేర్లో ఉంటే పాటల్లో దొరికెళ్తా. లేదా అది ఇది పెట్టేసుకున్నాను అనుకోండి, దేనికి న్యాయం చేయలేము, అంతే కదా? రైట్. కాబట్టి మీరు కూడా విశ్వాసంలో ఆవగింజంత ఉంటే సరిపోదు, అంతకంతకు అభివృద్ధి చెందాలి. లోకాసువార్త 17:5. లోకాసువార్త 17:5. 12 మంది శిష్యులు ఉన్నారు కదా యేసుక్రీస్తుకి, వాళ్ళని అపోస్తలులు అంటారు. అపోస్తలులు యేసుక్రీస్తుని ఏమని అడిగారో చూడండి. మా విశ్వాసము అభివృద్ధి పొందించమని. ఆవగింజంత ఉంటే సరిపోద్దని ఆయనే చెప్పాడు కదండి. ఆయన దగ్గరికి వీళ్ళు ఏం అడుగుతున్నారు? మళ్ళీ అభివృద్ధి పొందించమని అడుగుతున్నారు. అంటే వాక్య భావం చెప్పేశాడు వాళ్ళకి. మాట్లాడండి. రహస్యంగా వెళ్ళి శిష్యులు నేర్చేసుకున్నాడండి ఆయన దగ్గర మాటలు. వాక్య భావం చెప్పేశాడు, చెప్పలేదా? శిష్యులు చెప్పేశాడండి. చెప్పేశాడు కాబట్టి ఏమంటున్నారు వీళ్ళు? వాక్యంలో విశ్వాసంలో అభివృద్ధి చెందించమని అడిగారు. మన విశ్వాసంలో కూడా ఆవగింజంత ఉంటే సరిపోదు, అభివృద్ధి కావాల్సిందే. అంతకంతకు అభివృద్ధి చెందవలసిందే. ఆవగింజంత విశ్వాసం ఉంటే సరిపోదు, మన విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందాలి. పార్ట్ 4 ప్రసాద్. యాకోబు పత్రిక చూడండి అందరూ.